మీకు అర్థమైతే లేదా అంటే ఏమైంది నన్ను కూడా తిట్టిర్రు నేను ఎత్తేసింది మరి ఆమె ఇంకా నా పేరు మొత్తం బట్టలు వేసింది బబ్బు అర్థమంటే వచ్చిందని చెప్పి మా అమ్మ కూడా అట్లా లొల్లి చేసింది మా అమ్మ వచ్చి కనిపిస్తున్నారా నీకు అరే మరి నేను ఏమంటలేనన్నా అందరూ కలిసి నా పేరు చెప్పలేరా గమ్మునుండ్రా బయటకు కొట్టు మళ్ళీ ఉర్రాకరా అంటే ఏ బతి మాతో రాకుండా మీకు ఇంకా టెన్షన్ అయిపోతుంది కానీ ఏమో ఆమె కూడా నా సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం ఒక సంవత్సరం ఆగి వద్దు ప్లీజ్ నాకు మస్తు బాధ అనిపిస్తుంది నా వీటే ఆలోచించిన ఆమె వాళ్ళ మమ్మీ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే కరెక్ట్ ఎవరికైనా కోపం వస్తుంది ఎందుకు వచ్చినా రావద్దని ఉందా చెప్పు తీసుకున్నప్పండి వాళ్ళ ఇంటికి పోయి నిన్న అయింది అయిపోయింది ఇప్పుడు ఆమె కూడా ఏం ఫీల్డ్ ఉంది చెప్పు ఇది ఒకటే కదా యూట్యూబ్ నేను కూడా ఏం చెప్తున్నా ఆలోచించిన ఆమె వాళ్ళ మమ్మీ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే కరెక్ట్ ఎవరికైనా కోపం వస్తుంది పోయి తీసుకొని రండి తీసుకొస్తాం వాళ్ళ మమ్మీ కూడా బాధపడ్డది కదా గంగు నేను కూడా తెస్తామని అనుకుంటున్నా కానీ నిన్నటికే ఇప్పుడు అన్నని అడగాల మిమ్మల్ని అడగాల ఒళ్ళు అందరితో పెట్టుకుంది వాళ్ళ అమ్మ కూడా ఏం తెలియదు నాన్న పెడితే ఎవరికైనా బాధ అవును వాళ్ళ మమ్మీ వేయడం కూడా ఏంది రాంగే కానీ ఒక సైడ్ ఆలోచిస్తే ఏంది ఆమె వాళ్ళ మమ్మీ బాధ కూడా కరెక్టే అనిపిస్తుంది పోయి తీసుకొని రా ఎంతైనా ఆడపిల్లనే కదా పోనీ సరే పోతాం వాళ్ళ ఇంటికి పోయి అడుగుతాం వాళ్ళ మమ్మీ కూడా అంత గట్టిగా వచ్చి మరి అంత అరవడం కూడా రాంగ్ ఎందుకంటే ఇప్పుడు బాధలు ఏమైనా ఉంటే అన్నకు వచ్చి చెప్పుకుంటారు మాకు ఇట్లుంది అట్లుంది అని మళ్ళీ ఇప్పుడు ఒక మాట అంటే వాడరా ఇప్పుడు నేను అన్న తల్లిదండ్రులు అంటలమే కదా ఇప్పుడు ఇప్పుడు ఏమైనా తిట్టేస్తే పరాయలాగా మమ్మల్ని ట్రీట్ చేసినట్టు నాకు ఆ విషయంలో నేను హర్ట్ అయినా అన్ని కోపంలో అయిపోయినాయి ఇక నువ్వు కోపంలో తిట్టినావు వాళ్ళ మమ్మీ కోపంలో రియాక్ట్ అయింది అంత కొంచెం సంధాయించుకుంటే అంతే సెట్ అయిపోతాయి పోయి వాళ్ళ మమ్మీకి సంధాయిద్దాం ఇక పోయి తీసుకొస్తాం వాళ్ళ అమ్మ ఏమంటారు తెలియదు వాళ్ళ అమ్మ మాటలు కూడా వినేసి తీసుకొని వస్తాము మస్తు కోపం ఉంది ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి చెప్పి తీసుకుంటా పంపించింది అని చెప్పండి ఏమంటుందో చూడు ఆయన కూడా పంపానంటే ఇక వాళ్ళు ఇష్టం సరే వస్తుంది నాకు తెలిసి అడుగుతా వాళ్ళ మమ్మీని అడిగే పద్ధతిలో అడిగి తీసుకొని వస్తాం మళ్ళీ వస్తే ఏం చేస్తాం ఏం చేయలేదు అక్క అయితే అరికాని తీసుకొని రమ్మంటుంది అన్న శరదనా జర పోయి అరికాల తీసుకొని రమ్మిన అరికాల మమ్మీ పెట్టుకుని పుల్లు అయితే ఇంట్లోకి వీడికి ఆగి అదని చెప్పి వెళ్ళిపోయింది వీడియోలోకి రాని అన్నది జర పోయి తీసుకుందాం అరికోల ఇంటికి అయితే వచ్చినాం లోపలికి అయితే పోదాం ఏదో ఒకటి అంటిగా బతుకులాడి తీసుకోవడం తప్ప ఏం లేదు ఆప్షన్ ఆంటీ గంగోడి ఆంటీ ఆంటీ హారిక గురించి అక్క తీసుకొని రమ్మన్నది నిన్న కొట్లాడే సారీ చెప్పండి వద్దు రాదు రాదని చెప్పినా కదా మళ్ళీ ఎందుకు వచ్చినారు నేను రావద్దని నేను అంత క్లారిటీగా చెప్పిన కరెక్టే అంటే ఉద్యోగం ఏం చేస్తా అంటే గాడికి పోతే సార్లు మస్తు చేసేసిన మీరు వద్దు ఈ టెన్షన్ ఏదో ఆమె తెలియకుండా రాదు మాకు ఉన్న టెన్షన్ చాలు మళ్ళీ మీరు కొత్త కొత్త టెన్షన్ మాకు పెట్టకూర అమ్మ రాదు టెన్షన్ ఏం లేదు అంటే ఒకసారి రమ్మని అసలు చూడక ఇట్లా చూడక ఆమె లేదు మీరు చూస్తే ఆమె ఐస్ అయిపోయి మళ్ళీ మెంట ఉడికొస్తుంది దానికి ఏముంది అంటే ఉద్యోగం పోయి మాట్లాడుకుంటూ అయిపోయేదానికి ఆమె పొద్దునే గాడేది పోతా అంటేనే నేను డోర్ పెట్టుకొని కోపంలో అయిపోయింది ఆంటీ వద్దు వద్దు ఆమె లేదు ఇప్పుడు ఆమెకు కూడా వీడియోలు ఒక్కటే కదా అంటే ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు ఖాళీగా చెప్పండి పాసం తోముకొని బతుకుతా కానీ మీ మాటలు వద్దాము మాకు అరే ఆంటీగో అక్కనే పంపించింది అయిందేదో అయిపోయిందని ఇమ్రాన్ వచ్చిన పంపను
సరేనా అయితే ఎట్లా వద్దు చాలు మస్తు ఆయన అయిపోయింది ఏడాంటి ఆయన కుల్లే చెప్తున్నా ఆయన ఏడుంటున్నా నాకు ఎవ్వరికి తెలియదు మరి ఓకే ఏంటి టెన్షన్ ఎందుకు గంగ అవసరమా ఇవన్నీ కరెక్టే అండి ఇగో ఆయన ఏడుండో తెలుసు నాకు తెలుసు తెలియదు అంటలే ఇక ఆమె అక్క బాధకి ఎవరికి ఏం చెప్పలేకపోతున్నాము ఆమె కూడా బాధపడ్డది నేను కూడా ఒక తల్లినైతే అట్లనే ఉంటుంది రాబాయ్ ఆమె కూడా ఇరుతురని చెప్పి వాళ్ళ మమ్మీ అంతకన్నా మొరట్లో తప్పు లేదు ఇవన్నీ చెప్పేది పంపించింది ఆంటీ లేకపోతే ఇదాకా రాకపో ఆంటీ మాకు రాత్రికే నేను మెసేజ్లు చేస్తాను ఆమెను అడుగు చెప్పింది నాకు ఆమె అందుకే పొద్దున్న రెడీ అయినట్టుంది వస్తా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతానని చెప్తాను నేను పంపలేదు ఆమెని ఆమె ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అని చెప్పి వీడియోలో నాకు అర్థమైంది అందుకే నేను పంపలేదు బయట ఆమెను పిలవండి వద్దు లేదు ఆమె లేదు స్పందన బయటకు వెళ్ళింది ఆంటీ ఒక ఏదో తప్పు అయిపోయింది ఆమె అనేసింది ఒక్కసారి వదిలేరు సారీ చెప్తాం కదంటే మేము కూడా వద్దురా మీరు సారీ చెప్పారు చెప్తారు మళ్ళీ ఎందుకే తన్నేరు దాంటారు వద్దు నాకు కొంచెం మాట్లాడండి ఆంటీ అని డోర్ వాళ్ళ ఇంటికి వచ్చిన మన ఇల్లు కాదు తీయనగా తీయనికి తెలుగుండి మాట్లాడతా వచ్చి నేను మాటలు మాట్లాడతా ఇగో బతిమలాడుకుంటే అయిపోతుంది మళ్ళీ అదే చేస్తున్నాం కదా డోర్ పెడితే ఏం చేయాలి ఈడ? రాకు నువ్వు మనకు అట్లనే వస్తుంది కోపం ఆంటీ, ఎందుకంగు ఏంది మీ నొల్లేంది ఒక్కసారి అండి మీకు మంచి చెప్తున్నారా మీరు చెప్పు మంచి చెప్తున్నారా కొడితే ఇట్టు కొడితే కొట్టా అండి ఆడికి మీరు తీసుకురమ్మంటే వద్దు ఆమె రాదు లేదని చెప్పు పోయి ఆమె లేదు రాదంటే అని చెప్పేసి ఇది ఒక్కసారి లేదు ఆమె వేరే డ్యూటీ చూసుకుని ఒక్కటేసారి అండి ఇది ఒక్కసారి శ్రమించారు అందరు అంటున్నాం కదా వద్దు 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 గంగ సార్ నిన్ననే మస్తు అయిపోయింది నేను ఏదో పాపం అనుకున్నా గానీ ఇన్ని మాటలా అవసరానికి మంచిగా వాడుకుంటారు మరి అందరు తప్పించుకొని ఆర్క మీద కదా నెత్తేసినారు నా మీద కూడా పడ్డది కదా అంటే అరే నువ్వు వేరే ఆరిక వేరే నువ్వు మగ పిల్లను కదా నీకు ఎందుకు అది ఇంకా దీనికంటే ఎక్కువ పడ్డా ఏం కాదు సరే అంటే ఒకసారి అయితే మీతో మాట్లాడతామంటే మేము లేదు ఆరిక లేదు డ్యూటీ పోయింది ఎందుకంటే చెప్పులు ఎన్నో ఉన్నాయి అయ్యా మాకు 4 జతలు చెప్పులు ఉన్నాయి ఒక జత ఒక్క సెకండ్ లేదు ఆమె డ్యూటీ పోయింది ఆమె ఆదిక్క వాళ్ళ అక్క మాకు తెలియదా అండి ఇన్ని రోజులు రమ్మను హారిక లేదామే అరే ఆమె కాదు ఆ పండుకున్న అక్క వండుకుంది ఆమె కాదు ఆరిక లేదు అర్థం చేసుకోరా అంటే ఇంత ఎందుకు మేము పంపానని చెప్పినాక ఎందుకు ఊక సతాస్తున్నాం అట్లా తెమ్మని చెప్పారంట మాకు ఎప్పుడు మమ్మీకి ఎందుకు వచ్చినా నీకు కూడా మరి రావద్దని ఉందా చెప్పు మరి ఎందుకు రాని బయట ఇంట్లో అనుకుంటాం కింద చేసినారు ఇంకా బయట అనుకుంటే అసలు గేట్ కూడా దాటే నేర్పోతున్న వాళ్ళని మీరు చేసిన తుందరదంగో మీరు చేసిన మొత్తము ఏం చేసినామంటే ఏం చేసిన తెలియదా ఏం చేసిన తెలియదా ఏం చేసినాం సరే హారిక రాదు మంచి చెప్తున్నా నువ్వు కూడా అట్లనే చేస్తున్నావు ఆమె రాదే హారిక వద్దు ఆమె డ్యూటీ ఇప్పుడు పోయేసి వచ్చింది డ్యూటీ పోయేసి వచ్చింది చూసుకొని వచ్చింది అంటే డ్యూటీకి ఇంటి పని చేయరు కానీ రమ్మాను ఇట్లా రాదు ఏమి ఆమె అడుగుతామా అంటే ఒకసారి వద్దు మీరు అసలు హారికతో మాట్లాడొద్దని చెప్పినా నేను మాట్లాడదే తోటి మాట్లాడకంటే ఎడికల్ అవుతుందా అండి ఇన్ని రోజులు కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు ఏం కాదండి ఇప్పుడు ఆడ అడుగుతారు అండి ఏ ఎవడు కొడతాడు అండి ఆ నోటికి వచ్చిన అన్ని చెప్తావు నువ్వు కూడా ఎందుకు కొడతారు ఆమెను కొడతామా ఆంటీ నిన్న తిప్పియలేదు అలా గట్లనే కొట్టిపిస్తాను తిప్పించారు అంటే ఇగో కోపం మీద ఇప్పుడు నిన్న తిట్టింది ఇంకోసారి ఏమన్నా అయ్యింది అనుకో కోపం మీద వచ్చి కొడుతుంది ఆమె లేదంటే ఒకసారి పంపిర్రా అంటే ఇన్స్టాగ్రామ్ కాకుండా చూసుకుంటాము చాలు ఇప్పుడు మాకేం తెలుసు మేము వీడియో కోసం చేస్తాం మాకు సీరియస్ అనేది మాకు కూడా తెలియదు ఏం కాలేదా ఇప్పుడు ఆమె పేరు కదా ఖరాబ్ అయింది అందరూ ఆత్మ పేరు చెప్పినారా మరి ప్రతి ఒక్క మనిషి చూసిన ప్రతి ఒక్క మనిషి నేను కూడా అదే అన్నా మరి అవును లేదన్నా సారీ ఇప్పుడు అనిల్ ఆరికన అన్నాడు శ్యాము ఆరికన తెచ్చిన ఆరిక మీద ఫ్రెండ్ అని చెప్పినారు మీరు వచ్చి పెద్దోళ్ళు వేసిరా ఎందుకు ఎట్లా కనిపిస్తున్నారా నేను ఒలియేశ్వరక్క కనిపిస్తున్నారా నీకు అరే మరి నేను ఏమంటలేనన్నా వీళ్ళ మాటలు ఎట్లుంటే తెలుసా రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు మొత్తం అంటే నేను ఏమైంది తెలుసా నన్ను కూడా తిట్టిరు లేదు నన్ను కూడా తిట్టిరు అని చెప్తున్నా అంటే ఏమనుకుంటుంది ఆమె తిట్టినా అనుకుంటుంది ఇగో ఆరిక తిట్టినా బాధ కాదు అందరు రాసి ఆరిక పేరే ఆరిక నన్ను పేరు చెప్పినా
నేను చెప్పినా నీ పేరు హారికాల ఫ్రెండ్ అని చెప్పినావు. అరే అరే నీకంతా శ్యామ్ చెప్పిండు, స్పందన చెప్పింది, ప్రతి ఒక్క మనిషి హారిక హారిక అని చెప్పి నాకు అదే బాధ అనిపించింది. అరే మీకు అర్థం కాలే, నేను తెమ్మంటేనే తెచ్చిందని అది కూడా చెప్పినా. తెచ్చినది నేను కూడా అదే అంటున్నా, నాకు కూడా తెచ్చింది అది కూడా. నీకు తెలియదు, ఇన్ని రోజుల నుంచి వచ్చినావా? అన్న, ఆగు. నువ్వు రాలేగా, నీకు మంచిగా తెలియదు, ఉంది, నేను అంటుంటే. silent ఉండు నువ్వు. అందుకే నేను మాట్లాడుతున్నా. ఏ ఆగరా, నువ్వు కదా మర్యాద ఇచ్చి మాట్లాడు. అరే నేను నేను మాట్లాడుతున్నా కదా, ఏమన్నా అంటే నేను మాట్లాడుతున్నా కదా. అరే ఏమన్నా అన్నా? ఏమంటా? నేను- గదే మర్యాద నేనేమన్నా మర్యాద అంటే నేర్చుకోకొస్తున్నావు. మీకు అర్థమైతే- ఆయన అరే ఇమోషన్ మీకు లేదు. అర్థమైతలేదు. నేను ఒక మాట అన్నానుకో, సరే, మళ్ళీ నువ్వు బాధపడవలసి వస్తుంది, పక్కకు పో, please. ఏమంటావు మనం? వద్దు, అంటే మీకు please. అర్థమైతలేదు అంటే ఏ, ఏమైంది? నువ్వు కదే రేట్ నన్ను కూడా చేయకు. తిట్టిర్రు. నేను రేట్ చేస్తే ఎట్లుంటది? తగ్గించా అంటే మరి నా తప్పు ఉందా అంటే మరి నన్ను తిట్టలేరా? ఎట్లా చెప్పినారా? నన్ను తిట్టలేరా? హారిక పేరు ఎట్లా చెప్తారు? ఓరు ఇగో నా పేరు కూడా పడ్డది కదా మరి. నీది కాదు. నేను ఎత్తేసిందా మరి ఆమె ఇంకా నా పేరు మొత్తం బట్టలు వేసింది, బబ్బు వడదమంటే తెచ్చిందని చెప్పి. నువ్వు తెమ్మంటే ఆ మా అమ్మ కూడా తెచ్చింది అట్లా లొల్లి చేసింది, మా అమ్మ వచ్చి. ఆ, అరే అందరు కలిసి మరి అప్పుడు కూడా నా అక్కని పేరు కాలే, నా అక్కని పేరు కాలే అప్పుడు. ఎట్లా ఇప్పుడు? మరి నా పేరు కూడా బద్దమైంది కదా ఆంటీ. అయితే? అట్లనే వచ్చి లొల్లి చేస్తావా? అట్లనే ఒక సెకండ్ ఎందుకు తిట్టలేరు? అన్నది తిట్టింది నన్ను, అన్నది తిట్టిండు నన్ను, అన్నది తిట్టిండు నన్ను, అన్న కూడా తిట్టిండు అందరిని. అరే అరే మా అమ్మ వచ్చి లొల్లి చేసింది అట్లనే, మా అమ్మ వచ్చి లొల్లి చేసింది అంటే అరే నన్ను కూడా తిట్టింది కదా. ఏ, నువ్వు అదే వదలు. చెప్తా నేను. మరి అరే నేనేం కొడతాను ఆంటీ. అరే అందరు కలిసి నీ పేరు చెప్పలేను, అందరు కలిసి నీ పేరు చెప్పలే, అందరు కలిసి హారిక హారిక పేరు అందరు కలిసి నా పేరు చెప్పలేరా? వచ్చినామా అంటే ఆగు, 10 నిమిషాలు ఆగురా అంటే ఏ, నీది ఒళ్ళు పెట్టకు, నేను పెట్టుకో, అరే మళ్ళీ 10 నిమిషాలు మాట్లాడికి వస్తుంది. ఆడలేడు, ఇలా కొడుతుంది direct. అమ్మనాన్న, నేను ఏం దేవుడని చూస్తే మా అన్న ఒళ్ళు ఆనాడు పోదాము. ఏ, పోనాడు. ఓర్ పది ఏ, ఇస్తాను. ఓర్ పది ఏయ్. ఏ, వాళ్ళు నమ్మన్నారా నిన్ను? ఆ. ఎక్కువ మాట్లాడదు. ఏది కాదు, ఊక ఇట్లా మీరు వచ్చి గెలిస్తా ఇప్పుడు చూసినా ఏమనుకుంటారు, వాళ్ళు ఇంకా ఏం నెలలు అవుతుందని అనుకుంటారు, ఎందుకు బయట తీస్తున్నారు? నేను వచ్చిన ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చా, మీరు నా దగ్గరకు వచ్చినా, ఎవరెవరి ఇంటికి వచ్చినారు, ఎవరెవరి ఇంటికి వచ్చినారు? ఇప్పుడు వాళ్ళు వచ్చి నీ ఒళ్ళో పోకుండా. మాట్లాడకు రా, ఎవరు పోతారు? అన్న అంటాడు బయటకు కొట్టు, నేను తప్పు చేసినా, నన్ను కొట్టి. మళ్ళీ ఉన్నాకరా అంటే ఇంకా మాట్లాడాలని ఉందా నీకు? నీకు మాట్లాడాలని ఉందా? ఆగురా, మాట్లాడుతున్నా. అదే ఇప్పుడు కొట్టడానికి వచ్చినావు అరా నువ్వు? అర్థం అవుతలేరా బాబు? 10 నిమిషాలు ఆగురా. మాట్లాడతావా? అరే నేను ఏమన్నా? మనం వాళ్ళ ఇంటికి వచ్చినాము, వాళ్ళు మన దగ్గర రాలేదు. మనం ఏమంటలేమన్నా? రంగు మాట్లాడుతున్నా. అంటే ఒళ్ళుండ మనం అది తప్పైందా అండి? నేను చెప్తున్నా నేను వరుతున్నా, వాడు కొట్టడానికి వచ్చాడో మాట్లాడుతున్నా, ఇప్పుడు వాళ్ళు చూస్తారు కొట్టడానికి వచ్చాడు అనుకుంటారు. ఇప్పుడు అట్లనే ఉన్నారు వాళ్ళు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? నేను వచ్చిన ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళు ఎక్కువ ఉండాలి. వాళ్ళు కలిసి ఏమో కొట్టడానికి వచ్చాడు వస్తున్నారు వాళ్ళు. అలా నువ్వు ఎంత నువ్వు కొడతావు అలా కొట్టు మరి. ఆ? కాదు వాళ్ళు ఎట్లా రేజ్ అయితే మీరు ఆంటీ, ఎందుకు వస్తున్నారు? సారీ ఆంటీ, ఏ సారీ? వినండి. అంటే నీ నోటికి వేస్తాను అంటే వాళ్ళే చెప్పు లేదండి, మరి. మీరు- ఇష్టం వచ్చినట్టు అంటేనేమంటే సారీ అయిపోయింది ఇక. ఏ వద్దా ఇక, ఈ వద్దు, ఈ నేను ఎందుకు ఈ తలకాయ నొప్పి ఆంటీ, వద్దులే నాకు. ఇగో మేము ఏం- అరే వద్దు, నేను అడిగేది దండం పెట్టుకో, ప్లీజ్. సారీ ఇగో ఎందుకు అట్లా మాట్లాడినా అంటే మీరు ఉట్టి ఆమె తిట్టిన అనుకుంటారు కన్నడ నన్ను కూడా తిట్టినారు ఆంటీ. అరే. నాకు అర్థం కానీ అట్లా చెప్పిన ఆంటీ. తెలుసురా, అంత పిచ్చిదని ఏం కాదురా. మరి మీరు అర్థం చేసుకుంటారు. అందరు కలిసి ఏదైనా ఉంటే సపోర్ట్ చేస్తారు, మీరు అంత నేను సపోర్ట్ చేయలేదు, నీకు ఎప్పుడు సపోర్ట్ చేయలేరా? నీకేమైనా ఆంటీ ఉన్నావా మేము? మన ఆడత పేరు చెప్తారు బయటకు వచ్చింది. నేను కాదు ఆంటీ. నువ్వు కాదు. ఆ రోజు లొల్లేటప్పుడు కూడా నేను లేను. ఆంటీ నేను ఇగో ఉంటే నేను అక్కడ నన్ను అక్కడే చేసుకుంటా. ఇగో కాదు కాదు, ఏదైనా అయ్యింది సరే, ఆరికల వల్ల అయ్యింది, ఏదో మీరు సపోర్ట్ చేసుకోవాలి. మీ టీం మెంబర్స్ ఒక్కటి కాబట్టి ఆరికకు సపోర్ట్, అంత మీరు ఆరికకు సపోర్ట్ చేయలేరు. సపోర్ట్ చేసినాము, ఆ. బట్ మీరే లొల్లి చేసినారు. అన్నమా నేను మా పేరు మీరు అనలే, అందరు కలిసి నా పేరు సరే చెప్పారు ఇగో కదా. అది అట్లా అయిపోయింది. మేము ఏం చెప్పుకున్నాం, అక్కనే ఒకటి పిలిచి ఇగో పాపం ఆరికన్ విలువ అది అంటేనే మేము ఇక్కడికి వచ్చినామా అండి. ఆ రోజు ఫోన్ చేసింది, ఫోన్ చేస్తే మేము లిఫ్ట్ చేయలేదు. వద్దు, మేము పంపించలేదు. మీరు కొట్టకండి. ఏ రంగు, ఏ బతి మాతో రాకుండా రామన్నాడు. తిట్టిండ్రు
కదా ఆంటీ మొన్న మేము అయినా కూడా మేము అందరం ఫోన్ అయిపోయిందని వచ్చి సారీ చెప్తున్నాం అర్థం చేసుకోండి ఆంటీ స్పందన వద్దు ప్లీజ్ ఇగో నాకు కూడా మొన్న బాధ అనిపించింది మిమ్మల్ని అందరిని అంటే అరే వద్దు నాకు ఉన్నది ఇగో ఇప్పుడు ఒక ఆమె పెళ్లి అయిపోయింది నాకు ఈమె టెన్షన్ అయిపోయింది ప్లీజ్ స్పందన ఆమెకి ఏమైనా అయిందంటే నేను తట్టుకోలేను వద్దు ప్లీజ్ నాకు మస్తు బాధ అనిపిస్తుంది నా బిడ్డ చెప్పారిక సంధాయించు ఆంటీ ఆంటీ అయిందేదో అయిపోయింది ఆంటీ ఇప్పుడు మళ్ళీ అదన్నీ తీసుకుంటే వద్దు కొట్లాట పెద్దగా స్పందన వద్దు నాకు ఆమె ఏమైనా అయితే నాకు బాధ అనిపిస్తుంది స్పందన నేను తట్టుకోలేను నా పిల్లలు మా తప్ప ఆంటీ మొత్తం వాడి వల్లనే అయింది సరేనా ఇంకేందో ఆంటీ ఇంత స్పందన మీకు దండం పెడితే వెళ్ళిపోయిన ఆరికకే మరి అయితే నేను తట్టుకోలేను ఆరికామని ఎవరైనా మన అన్నది అనుకోవద్దు నాతోటి కాదు ఎవరైనా మన అంటే నాతో అట్లా కాకుండా చూసుకుంటాం అంటే వద్దు ప్లీజ్ నేను పంపను నేను మీరేమి ఏడవకండి ఆరికి వస్తారా లేకపోతే ఏదో ఒకటి మాట్లాడాలి చెప్పు మనసులో ఏముందో చెప్పు నాకు రావాలనే ఉంది కానీ ఏమని చిన్న దానికి చేసిన దానికి అది అసలు ఏముందో తెలియదు ఇప్పుడు పెద్దలు ఎవరైనా చేస్తే రైట్ వేరే ఎవరైనా ఏమైనా చేస్తే తప్పైపోతుంది కామెంట్లు చదువుతానే నాకు ఒకసారి నిద్ర పట్టదు రాత్రిపూట ఇంకా ఆమె తిట్టినా నేను చూసిన అనుకోని నేను తట్టుకోలేను స్పందన నేను అట్టుగానే నేను మనసు మీద తెచ్చుకునే కాబట్టి పంపొద్దు మాకు తిండి లేకుండా పూట ఉపాసం అని ఉందాం కానీ ఈ విషయం మాటలైతే నాకు వద్దని నేను డిసైడ్ అయిన స్పందన నేను అంతే ఏ తల్లికైనా బాధ ఉంటది నేను బాధలేను వాడలేను స్పందన నాకు ఇంట్లో టెన్షన్స్ ఎక్కువ అయిపోయినాయి నాకు మళ్ళీ ఈమోదో టెన్షన్ పెట్టుకోవాలన్నా ఇప్పుడు ఇంట్లో ఉంటే మీకు ఇంకా టెన్షన్ అయిపోతుంది కానీ ఏమోదో ఆమెకు కూడా నా సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం ఒక సంవత్సరం ఆగి కొట్టుకున్నందుకు పెళ్లి ఛానల్ రాని ఎందుకంటే ఇంత పెద్ద మళ్ళీ ఇప్పటికి 2 సార్లు అయింది స్పందన ఇంకో ఇట్లనే ఇక మీరు అయినా పోతే ఏదో ఒకటి బట్టలు ఆడుతుంటారు మీరు పంపిస్తారు ఇక ఇట్లనే వస్తే నేను పంపిస్తూ ఉంటాను ఇది కామన్ అయిపోతున్నది ఇది మీకు అంటే మీరు ఆలోచించండి మీరు ఎంతసేపు ఉన్నా మీరు సాయంత్రం వరకు ఉన్నా వేసి నేను పంపించాను నేను ఆమె రాదు కూడా అలా ఆమె కొంచెం బాధలు ఉంది అవన్నీ ఆమె కామెంట్లు చదివి అంటే వాళ్ళు ఇల్లు అందరూ కలిసి నా మీద వేసారు కదా కొన్ని తీసుకోలేకపోతుంది నేను వస్తాను నేను రాను నేనైతే ఇప్పుడు ఎట్లా నేను చేస్తానే నా ఫ్యామిలీ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఎందుకో రాకుండా అయితే నేను ఉండలేను ఎట్లా నేను వస్తా అనేదో కోపం ఉంది కానీ మీరు కూడా ఏమనుకోకురా మేము తెలియక మిమ్మల్ని ఏమన్నా తిట్టుంటే సారీ మీ అందరు కూడా అదేదో మేము వీడియో కోసం చేసినాం ఇంత సీరియస్ అయ్యి అక్క అందరి మీకు ఇట్లా అడుగుతుందని తెలియదు ఒరేసరికి అందరు కలిసి షాదిక అని చెప్పి పాయింట్ అవుట్ చేసేసరికి ఇంకా ఇది అయిపోయింది నాకు నువ్వు లేకుండా ఇంకొకటి నువ్వు ఉన్నా అయిపోతుండే నువ్వు కూడా లేవు అంతే మైనస్ పాయింట్ అయిపోయింది అది నాకు అందరు కలిసి ఆరిక పేరు చెప్పే వరకు నాకు బాధ అనిపించింది అందరిని తిట్టింది ఆరిక అందరిని తిట్టిన ఆరికని కూడా తిట్టినా నేను అనుకుంటా కానీ అందరు తప్పించుకోవడానికి ఆరిక పేరు మీద పెట్టేసారు నాకు అదే బాధ అనిపించింది ఈమె పోయి ఏదో ఇప్పుడు కామెంట్లు ఎట్లా వస్తుంది తెలుసా ఈమె చిచ్చి పెట్టింది ఈమె ఏదో ప్లాన్ తోటి పోయింది అన్నట్టుగా ఈమెకేదో బ్యాడ్ నేమ్ వస్తుంది నా బాధ అంతే నాకు అంతకు మించి ఏం లేదు అందరు కలిసి అందరం కలిసి తెచ్చిన మక్క అన్న అయిపోతుంది ఆడేమైపోయిందంటే లేదు ఫ్రెండ్ అన్నట్టు అందరూ ఈమె ఫ్రెండ్ ఇప్పుడు ఆరికల్ ఫ్రెండ్ అని అట్లా బదలం అయిపోయింది ఏదో అక్క వీడియో కోసం తెచ్చినాం నీ మీద ఫ్రాంక్ చేయడానికి తెచ్చినామంటే అది వేరే ఉంటుండే అట్లా కాకుండా ఇప్పుడు వేరేగా అయిపోయింది అది ఇప్పుడైతే నువ్వు మంచిగా మాట్లాడి ఏదో ఒకటి అర్థం చేసుకొని పంపించే దారిలో కూడా మళ్ళీ మన అయితే ఎట్లా అంతమంది ఇప్పుడు నీ ముంగట ఉన్న వాళ్ళందరూ ఏమైతే సరే కింద అడుగుతాం మళ్ళీ నేను చెప్తున్నా ఇప్పుడు ఈ రోజు నుంచి ఏదన్నా అయిందా అనుకో నీదే మరి బాధ్యత రేపటికి రా కొంచెం బ్యాడ్ కామెంట్ కూడా పెట్టదంటే మనం చూసినట్టు ఎవరైనా బాధపడతారు వాళ్ళ మమ్మీ దాని గురించి అంతగానో తెలుస్తుంది ఒకటైతే అర్థం చేసుకోరు ఇంకేమన్నా ఉందా నువ్వు చెప్పేది వస్తారు కదా ఏం లేవుగా మళ్ళీ ఏదైనా అయిందనుకో నేనైతే ఇప్పుడే చెప్తున్నా గాను ఏదైనా అయిందనుకో నేనైతే నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఆరిక బాధపడద్దు ఆమె బాధపడింది అనుకో నేనైతే చూడండి అంతే కామెంట్ పెట్టేటోళ్ళు కూడా అడుగుతున్నాం కానీ మేము డైరెక్ట్ అదే నువ్వు చెప్తున్నావు కదా గంగు చెప్పు నేనైతే ఇక మీ మీద అర్థం చేసుకొని ఉంటే అయిపోతుంది అంటే అండర్స్టాండ్ తీసుకున్నాను ఇర్ఫాన్ అని దేవాల రేపటి నుంచి తక్కువ చేసుకోవచ్చురా నువ్వు ఎందుకంటే కోపంలో అయితేనే ఉంటాయి ఇక సరేనా